వర్షాలే వర్షాలు. ఎక్కడ చూసినా వానదేవుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. చాలా రాష్ట్రాల్లో కురవాల్సిన దానికంటే అత్యధిక వర్షపాతం నమోదైంది. 85% ఎక్కువ వర్షం జైపూర్లో కురిసింది. 79% అధిక వర్షం జోధ్పూర్లో పడింది. 39% భారీ వర్షం హిసార్ జిల్లాలో నమోదైంది. 93% అధిక వర్షం ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాను ముంచెత్తింది. ఇటు 109% అధిక వర్షపాతం షిమ్లాను తడిపేసింది. మరోవైపు 96% వర్షం కులులో ఆగకుండా కురిసింది. ఇక ఏకంగా 392% అధిక వర్షం లడాఖ్లో చరిత్ర సృష్టించింది. ఈ సంఖ్యలతోనే ఇండియన్ మాన్సూన్ కథ మొదలైంది. ఉత్తర భారతం మబ్బుల గుండతో కప్పబడి ఉంది. బెంగళూరులో 5% తక్కువ వర్షపాతం రికార్డైతే ఇటు చెన్నై 24% అధిక వర్షంతో తడిసి ముద్దయింది. మేలోనే ముందుగా అడుగుపెట్టిన మాన్సూన్ దేశం మొత్తాన్ని కప్పేస్తూ వచ్చింది. సాధారణంగా కేరళలో మే చివరిలో లేదా జూన్ మొదట్లో ప్రవేశించే ఈ వరుణుడు ఈసారి ముందే ముంచెత్తాడు. ఉత్తర భారతం వారాల తరబడి మేఘ విస్ఫోటాలతో తల్లడిల్లిపోయింది. రహదారులు మూసుకుపోయాయి, రైళ్లు నిలిచిపోయాయి, పాఠశాలలు మూతపడ్డాయి, యాత్రలు ఆగిపోయాయి, నదులు ఉప్పొంగి మైదానాలను మింగేశాయి, గ్రామాలు నీటిలో మునిగిపోయాయి, పర్వతాలపై జలపాతాలు గర్జన చేస్తూ కూలిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి తన కోపాన్ని ఎవరూ అడ్డుకోలేనంతగా చూపించింది. ఈ వర్షాలు కేవలం వాతావరణ మార్పు ఫలితమే కాదు, మానవ తప్పిదాల ఫలితం కూడా. పట్టణాల తప్పుడు ప్రణాళికలు నీటిని ఆపేసి వరదలుగా మార్చాయి. కాంక్రీటు అడవులు నేల శ్వాసను ఆపేశాయి. లోయలలో పొలాల మధ్యలో నీరు ఆగిపోయి వేదనగా మారింది. వాతావరణ మార్పు గాలులను మార్చింది. పశ్చిమ ప్రాంతాలపై మేఘాలను నెట్టింది. ఉష్ణోగ్రతల పెరుగుదల వర్షపు బిందువులను రాక్షస ధారలుగా మార్చింది. ప్రకృతి తన శక్తిని గుర్తు చేస్తోంది. మానవుడు తన అహంకారాన్ని తగ్గించుకోవాలని కోరుతోంది. నదులు ఉప్పొంగి గర్జించే రాక్షసుల్లా మనిషిని భయపెడుతున్నాయి. పర్వతాలపై జలధారలు వేదికపై నాట్యం చేస్తున్న నర్తకుల్లా కూలిపోతున్నాయి. పట్టణాలు చెమటొచ్చే మనిషిలా ఊపిరాడక ఇరుక్కుపోతున్నాయి. ఇది మనిషికి ఒక పాఠం. ప్రకృతి శత్రువు కాదు, కానీ నిర్లక్ష్యం చేస్తే దయ చూపదు. కానీ ఇక్కడే ఓ ఆశ కూడా ఉంది. సరైన పట్టణ ప్రణాళిక ఉంటే వరదలు నియంత్రణలోకి వస్తాయి. స్మార్ట్ డ్రైనేజీ ఉంటే నీరు నిలవదు. వాతావరణానికి మంచి చేసే సాంకేతికతలు ఉంటే ప్రకృతి కోపం కాస్త శాంతిస్తుంది. ప్రకృతి మనిషికి ఒకే సందేశం ఇస్తోంది: నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉండాలి. ఇక ఈ మాన్సూన్ కథ సంఖ్యలతో మొదలై కన్నీటి ప్రవాహాలతో సాగి చివరికి ఒక పాఠంతో ముగుస్తుంది. ఇక వర్షం కేవలం జలధార మాత్రమే కాదు, జీవనధార కూడా. మానవుడు ప్రకృతితో కలిసి నడిస్తే భవిష్యత్తు రక్షితమవుతుంది. లేకుంటే ప్రతి సంవత్సరం ఈ కథనం కన్నీటి గాథగానే రిపీట్ అవుతుంది.